తెలంగాణలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. వాతావరణ మార్పుల కారణంగా ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. వాతావరణ శాఖ అధికారులతో ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం ఫేస్ టు ఫేస్ మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. ఉన్నట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత అయితే చాలా ఎక్కువగానే ఉంటుంది. సో దానికి సంబంధించిన వాతావరణ శాఖకు అయితే మనం ప్రస్తుతం వచ్చాము. వాటి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సార్ చెప్పండి, మార్నింగ్ 7 to 8 మధ్యనే ఎండ అనేది చాలా అధికంగా అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? మనం ఇప్పుడు ఏప్రిల్ 2వ వారంలోకి ప్రవేశించామండి. 2వ వారం నుంచి యాక్చువల్లీ ఏప్రిల్ 1వ వారం నుంచి కూడా టెంపరేచర్లు గ్రాడ్యువల్గా పెరగడం ప్రారంభిస్తుంది. మనకి అయితే మధ్య మధ్యలో ఏమవుతుందంటే వేసవికాలంలో ఈ ఎండ వేడిమి బాగా పెరిగినప్పుడు మనకి ఉపరితల వాతావరణంలో ద్రోణి కానీ ఆవర్తనం కానీ ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడినట్టయితే మనకి సముద్ర ప్రాంతం నుంచి తేమగాళ్ళు భూమి మీదకి ప్రవేశించి అక్కడక్కడ క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి సాయంత్రం సమయంలో ఉరుములు మెరుపులు జల్లులు ఈదురుగాలులు సంభవించడం వల్ల 2-3 రోజులు ఆయా ప్రాంతాల్లో మళ్ళీ టెంపరేచర్లు తగ్గడం కూడా జరుగుతుంది. సో మనకి ఫస్ట్ వీక్లో ఎక్కువ ఉన్న టెంపరేచర్లు గత 2 రోజుల్లో ఒక ఉపరితల ఆవర్తనం ఇది ఉండడం వల్ల టెంపరేచర్లు ప్రస్తుతం మనకి సాధారణ స్థాయిలోనే కొనసాగుతున్నాయి. అయితే మనకి ఈరోజు పరిస్థితి చూసుకున్నట్టయితే ఈరోజు మనకి నిన్నటి వరకు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న ఒక అల్పపీడనం ఈరోజు బలహీనపడిపోయింది. అయితే దానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం మటుకు అదే ప్రాంతంలో కొనసాగుతుంది. ఇది కాక మనకి పశ్చిమ రాజస్థాన్ నుంచి ఉత్తర రాజస్థాన్ నుంచి మనకి విదర్భ మీదుగా కోస్తా ఆంధ్ర తీరం వరకు ఒక అల్పపీడన ద్రోణి కూడా ఉంది. ఈ ద్రోణి వల్ల కూడా ఏంటంటే మనకి టెంపరేచర్లు రానగల 2-3 రోజుల్లో సాధారణ స్థాయిలో అంటే మనం 30 ఏళ్ల యావరేజీ అరౌండ్ ఇప్పుడు 36 నుంచి 40 డిగ్రీలు రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుంది. అదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు సాయంత్రం సమయంలో పడే అవకాశం కూడా ఉంది. సో హైదరాబాద్కి సంబంధించిన వాతావరణం అనేది ఎలా ఉండబోతుంది సార్ ఈ 2-3 రోజుల్లో, రానున్న 2-3 రోజుల్లో? రానున్న 2-3 రోజుల్లో హైదరాబాద్లో మా ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలోనే కొనసాగే అవకాశం ఉంది. అక్కడక్కడ కొద్దిగా చిరుజల్లులు పడే అవకాశం మాత్రమే కనపడుతుందండి. పల్లెలకు సంబంధించిన వాతావరణ శాఖ ఎలా ఉండబోతుంది సార్ రానున్న రోజుల్లో? అయితే పంటలు కానీ నష్టం, రైతులైతే అకాల వర్షం వల్ల అయితే తీవ్ర నష్టం అయితే చేకూరుతుంది కదా వాళ్ళకి. సో వాళ్ళకి ఎలాంటి మీరు సూచనలు ఇవ్వబోతున్నారు? మనకి ఉత్తర తెలంగాణ ప్రాంతంలో టెంపరేచర్లు కొద్దిగా ఎక్కువ ఉంటాయి. ఈ అల్పపీడన ద్రోణి కారణంతో ఎక్కడైతే మనకి ఏ జిల్లాల్లో అయితే ఉరుములు మెరుపులు జల్లులు పడతాయో వాళ్ళకి మనం ఎల్లో వార్నింగ్ ద్వారా ముందుగానే హెచ్చరిస్తున్నాము. ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీయవచ్చు. అలాగే ఉరుములు మెరుపులు పిడుగుపాటు ఉన్న జిల్లాలకు కూడా ముందుగానే మనం సూచనలు జారీ చేయడం జరుగుతుంది. ఏ రాష్ట్రాల్లో ఎల్లో అలర్ట్, ఏ రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్ ఉంటాయి కదా సార్, అవి ఎక్కడున్నాయి, ఏ ప్రాంతాల్లో? ఇప్పుడు మన రాష్ట్రంలో ఈ జిల్లాలలో టెంపరేచర్స్కి మనకి నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో ఆరెంజ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మిగిలిన జిల్లాలందరి అన్నిటికీ ఎల్లో అలర్ట్ ప్రకటించడం జరిగిందండి. హైదరాబాద్కి సంబంధించిన ఇప్పుడు రానున్న రోజుల్లో ఇప్పుడు ఎండలు అయితే సడన్గా వస్తున్నాయి సార్. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికంటే చిరుజల్లులతో కూర్చి మళ్ళీ అలా వెళ్ళిపోతున్నాయి. సో దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? ఇది వేసవికాలంలో సర్వసాధారణం అండి. వేసవికాలంలో మనకి టెంపరేచర్లు పెరిగినప్పుడు తేమ లభ్యత ఉన్నట్టయితే ఈవినింగ్ సమయంలో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి అక్కడికక్కడ కొద్దిపాటి జల్లులు, ఉరుములు మెరుపులు జల్లులు పిడుగుబాటు సంభవిస్తుంటాయి. ఇవి ఏంటంటే ఎక్కువ సమయం ఉండదు, ఒక 2-3 గంటల్లో మళ్ళీ వాతావరణం నార్మల్ స్థాయికి చేరుకుంటుంది. దీనివల్ల తర్వాత 2-3 రోజుల్లో ఆ ప్రాంతంలో టెంపరేచర్ కొద్దిగా తక్కువగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. సరే, ఎండలు ఎక్కువగా రావడానికి కారణాలు కానీ లేదంటే వర్షాలు ఎక్కువ రావడానికి కారణాలు కానీ ఏముంటాయి సార్ మామూలుగా అయితే? ఎండలు ఎక్కువగా రావడం ఏమి లేదండి. ఇది మామూలు వేసవికాలం, మనకి రెగ్యులర్గా ఉండే నార్మల్ టెంపరేచర్సే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. అలాగే ఈ కాలంలో మనకి ఈ ఉపరితల ఆవర్తనాలు, ఉపరితల ద్రోణి ఏర్పడటం ఇవి కూడా సాధారణమైన పరిస్థితినే ఉంది ప్రస్తుతం. చూసాం కదండి, రానున్న 2 రోజుల్లో మోస్తరు వర్షం అనేది రెడ్ అలర్ట్ ఉన్న ప్రాంతాల్లో అయితే కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే ఎల్లో అలర్ట్ సంబంధించిన ప్రాంతాలు అయితే ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు నిపుణులు. అయితే దీనికి సంబంధించి రానున్న రోజులైతే పిల్లలు కానీ పెద్దలు కానీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అయితే నిపుణులు సూచిస్తున్నారు. కెమెరామ్యాన్ వెంకట్తో స్వప్న, 1TV న్యూస్, హైదరాబాద్.